ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన బీఫ్ షాప్ యజమాని కత్తిపోట్లకు గురయ్యారు. చేజింగ్ చేస్తూ దుండగులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన 6 దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ట్విస్ట్లను తలపించే ఈ క్రైమ్ కహానీ ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. తాండూరు మండలం ఖంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి కిట్టు అనే వ్యక్తి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఓ అమ్మాయి విషయంలో వీరిద్దరి మధ్య పాత కక్షలున్నాయి. సమయం కోసం ఎదురు చూసిన గోపాల్ కిట్టుకు బుద్ధి చెప్పాలని భావించాడు. కిట్టు కదలికలపై నిఘా ఉంచాడు. కిట్టు ఒంటరిగా వెళ్తున్నాడనే సమాచారం అందగాని గోపాల్ రంగంలో దిగాడు. కత్తి పట్టుకుని కిట్టును పొడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన కిట్టు ప్రాణభయంతో పరుగులు తీశాడు. 6 కలిసి కిట్టును వెంబడించి హతమార్చేందుకు వెంబడించారు. ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి రాజీవ్ కాలనీలో నూర్ అహ్మద్ షాప్లో ప్రవేశించాడు. నూర్ అహ్మద్ బీఫ్ షాప్లో తలదాచుకున్న కిట్టును గోపాల్ గుర్తించాడు. కిట్టును హత్య చేసేందుకు వెంబడించిన గోపాల్ సహచరులతో చికెన్ దుకాణ యజమాని నూర్ అహ్మద్, అతని కుమారుడు అబ్దుల్ కలిసి కిట్టును ఎందుకు వెంబడిస్తున్నారని నిలదీశారు. అంతలోనే గోపాల్ చికెన్ దుకాణంలో యజమాని నూర్ అహ్మద్, కుమారుడు అబ్దుల్పై కత్తితో దాడి చేశాడు. గోపాల్ చేసిన దాడిలో షాప్ యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. కాపాడేందుకు ప్రయత్నించిన బీఫ్ షాప్ యజమాని నూర్ అహ్మద్ మరణంతో తాండూరు పట్టణంలో హైటెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అధ్యక్షతన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు వివరాలను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వివరించారు. ఈ అలాల్ మండల్లో రాజీవ్ కాలనీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో గోపాల్ అనే వ్యక్తి కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక నెల ముందు కూడా 15 రోజు ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నిన్న గోపాల్ అని అతనితో పాటు ఇంకా 6 మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్టుకి కొట్టారు. తర్వాత చేజ్ చేశారు, వాళ్ళకి ఫాలో చేశారు. ఈ కిట్టు పరిగెత్తు ఒక బీఫ్ షాప్ అది షాప్ దగ్గర వచ్చారు. ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబూ సోఫియా అని ఒకరు ఉన్నారు. అతనికి షెల్టర్ అడిగారు. మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ గోపాల్ అండ్ 6 అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ ఖురేషీ ఫాదర్ ఆఫ్ అబూ సోఫియాన్ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి పాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అనే వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామిన్ మీద స్టాప్ చేశారు. ఆ టైంలో ఆదర్శ్ అయిన ఇటు అతనికి నూర్ మొహమ్మద్ 2 చేతులు కూడా పట్టుకున్నారు. అండ్ మిగతా అందరూ కూడా ఈ ఎంత సీక్వెన్స్లో వాడికి సపోర్ట్ కూడా చేశారు. నూర్ అహ్మద్ హత్యకు ప్రధాన కారకులైన గోపాల్, ఆదర్శ్, ప్రవీణ్ కుమార్, కృష్ణ ప్రశాంత్ రెడ్డి, అనిల్లను అరెస్ట్ చేశారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. సో ఇప్పుడు మన దగ్గర నైట్లోనే అంత టీం కూడా పెట్టడం జరిగింది, పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ A1 to A7, దాంట్లో A7 ఒక జువెనైల్ ఉన్నారు. అండ్ A1 అంటే మడ్డూర్ గోపాల్, అతను ఖంజాపూర్ విలేజ్ నేటివ్. A2 ఆదర్శ్, A3 అంటే A4 ప్రవీణ్ అండ్ A5 కృష్ణ అండ్ A6 ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ఓవర్ నైట్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సర్న్ వ్యక్తిది నూర్ మొహమ్మద్ ఖురేషీది కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంత సీక్వెన్స్లో మొత్తం కమిటీ చాలా సపోర్ట్ చేశారు, మనకి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పేదానికి ధన్యవాదాలు చెప్తాను. ఈ మొత్తం గొడవ వాళ్ళు గోపాల్ అండ్ కిట్టు మధ్య ఉంది. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్లో నూర్ మొహమ్మద్ ఖురేషీకి చాలా సీరియస్ ఇంజురీ అయి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోతే దారిలో చనిపోయారు.
వికారాబాద్లో నేర నియంత్రణకు పోలీసులు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారని తెలిపిన ఎస్పీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.